కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుడు సపరివారంబుగా బొలికలనికింబోవుట. కందము. మిక్కిలిగా పొందిన శోకం బరువుచేత గాంధారి శరీరం తూలిపోతూ ఉన్నది. ఇతరుల ఆసరాతో ఆమె ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చింది. తోడుగా వస్తున్న కౌరవ స్త్రీలు ఏడుస్తున్నారు. వచనము. కుంతీదేవి మొదలైన కురువంశంలోని పెద్ద ఆడవారు, వారికి పరిచర్యలు చేసే ఇతర స్త్రీలు క్రమక్రమంగా కలిసి అక్కడకు వచ్చారు. ఆ సమయంలో సీసము, తేటగీతి నడి నెత్తులపై చేతులుంచుకొని దోహకిస్తున్న ఆ స్త్రీలు రూపం దాల్చిన శోకం వలె కనిపిస్తున్నారు. విరబోసుకున్న వారి జడకొప్పులు వీపులమీద పక్కలలోనూ వ్యాపించి చూచేవారిని నిర్వికారంగా మార్చివేస్తున్నాయి. వారి కళ్ల నుంచి కారుతున్న అశ్రుజలాల వర్షంలో వారి ముఖాలు మునిగిపోయాయి. ఏ ఒక్క ఆభరణమూ లేని వారి అవయవాలు పాడుబడి శిథిలాలే అతి దీనంగా కనిపిస్తున్నాయి. యుద్ధంలో చనిపోయిన తమ భర్తలను, అన్నదమ్ములను పేరుపేరునా పిలుస్తూ నోళ్లు తడి ఆరిపోయేటట్లు వారు చేస్తున్న ఆర్తనాదాలు వినేవాళ్లనందరినీ దుఃఖసాగరంలో ముంచివేస్తున్నాయి. ఈ విధంగా కురువంశ రాజకుమారుల స్త్రీలందరూ యుద్ధ భూమికి తరలివస్తున్నారు. కందము. సాధారణంగా చెలికత్తెలు అయినా చూస్తుండగా పైటలు తొలగిపోతే సిగ్గుపడేటువంటి కురుకుమారుల భార్యలు తమ అత్తల ఎదుట పైటలు తొలగిపోతున్నా లెక్కచేయక శోకోద్రేకంచేత వికారమైన ఆకారాలతో వస్తున్నారు. కందము. ఆ కురు కుమారుల వనితలు చాలా సుకుమారమైన మనసులున్నవారు. ఏ కొంచెం బాధ కలిగినా ఒకరికొకరు చెప్పుకునేవారు కూడా. మనస్సులు శోకంలో మునిగిపోగా ఒకరికొకరు ఏమీ చెప్పలేక తమ మీద తమకే అదుపులేని మానసిక స్థితిలో సాగిపోతున్నారు. వచనము. అట్లాంటి సమయంలో నగరంలో ఆయా చోట్ల తేటగీతి, హస్తినాపురంలోని ఇతర మూతవేరిల భార్యలు విశాలమైన ఇళ్ల నుండి బయటికి వస్తున్నారు. వేటగాళ్లు తమ పోతులను చంపివేయగా ఆక్రోశిస్తూ గుహల నుండి బయటికి వస్తున్న ఆడ సింహాల వలె వారు అగుపిస్తున్నారు. కందము. మునుపు ఏనాడు ఎవరికీ కళ్లెదుట కనిపించని కౌరవకాంతలు ప్రజలందరూ నిలబడి చూస్తుండగా ఆప్తులైన వాళ్లకు, స్నేహితులకు వారిని చూడలేక బాధతో కళ్లు మండిపోతుండగా బయలుదేరి వచ్చారు. వచనము. ఆ సమయంలో కురుకుమారుల ఇళ్లలో ఆర్తనాదాలు పుట్టాయి. ఏడ్పులు రోదనాలతో కురు స్త్రీలంతా వచ్చి ధృతరాష్ట్రుడి సమీపంలో నిలిచారు. విదురుడికి నోట మాట పెగలటం లేదు. నెమ్మదిగా వారికి ఓదార్పు మాటలు చెబుతూ ముఖ్యమైన వారిని వారికి తగిన వాహనాల మీద కూర్చునపెట్టాడు. ధృతరాష్ట్రుడు కూడా తనకు తగిన రథాన్ని ఎక్కి బయలుదేరాడు. అతడి వెనుకనే విదురుడు, గాంధారి, కుంతి మొదలైన వాళ్లను పిలుచుకుని సంజయుడితో కలిసి బయలుదేరాడు. చిన్న పెద్ద ఆనక అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఏడ్పులు పెడబొబ్బలతో దిక్కులు మారుమ్రోగిపోయాయి. ప్రళయకాలంలో మంటలలో చిక్కుకొన్న జంతువుల వలె ఆ స్త్రీలు ఏడుస్తున్నారు. ఆ నగరంలోని వైశ్యులు, శూద్రులు, శిల్పులు, కమ్మరులు, వడ్లవారు, మంగళ్ళు, కంసాలులు, చాకళ్లు మొదలైన అన్ని వృత్తుల వాళ్లు ఆ రాజును చుట్టుముట్టి నడుస్తున్నారు. ఇట్లా ఒక క్రోసెడు దూరం అందరూ వెళ్లారు. అప్పుడు సీసము, తేటగీతి, ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వీరు ముగ్గురు ఎదురుగా వచ్చి కొంత దూరంలో రథాలు దిగి దుఃఖబాధతో వారి అవయవాలు కంపిస్తుండగా, కళ్లల్లో నీళ్లు ధారలుగట్టి ప్రవహిస్తుండగా ధృతరాష్ట్రుడిని చూచి గడగడలాడుతూ వణుకుతున్న కంఠాలతో ఆ రాజుతో ఇట్లా అన్నారు. నీ కుమారుడైన దుర్యోధనుడు తన భుజబలం దర్పంతోనూ వారించటానికి కాని పరాక్రమంతోనూ మహాయుద్ధం చేసి ఇంద్రాది దేవతలను మెప్పించి వారికి అతిథిగా స్వర్గానికి వెళ్లి పరమసుఖాన్ని పొందాడు. మేము ముగ్గురం తప్ప తక్కిన సైన్యమంతా ఆ మహారాజుతోనే చనిపోయింది. వచనము. అని వారు ముగ్గురు చెప్పారు. ఆ తరువాత కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. కృపాచార్యుడు గాంధారి నూరార్చిన ప్రకారము. తేటగీతి.
తన కుమారుల మూతి చేత ఏర్పడ్డ దోహకంతో అతి దీనురాలుగా కనిపిస్తున్న గాంధారిని చూచి కృపాచార్యుడికి కూడా మనసులో దోహకం కట్టలు తెంచుకొన్నది. ఆమె బాధను పోగొట్టాలని ఆలోచించి ఆయన ఆమె వద్దకు నెమ్మదిగా వెళ్లి ఆ మహారాణితో ఇట్లా అన్నాడు. మణిమాల వృత్తము. గాంధారీదేవి, నీ కుమారులు శత్రుసైన్య సమూహాలను అందరూ ప్రశంసించే రీతిలో ధ్వంసం చేశారు. వివిధ శస్త్రాస్త్రమయమైన ఆయుధ వర్షంలో అందరూ చనిపోయి అతిశయించిన గౌరవంతో స్వర్గానికి వెళ్లి అక్కడ గొప్ప కాంతితో ప్రకాశిస్తూ మనోహరమైన నిరంతర స్వర్గ సౌఖ్యాన్ని పొంది సంతోషసాగరంలో తేలుతున్నారు. అట్లాంటి వారిని గురించి చింతించటం తగదు. స్వాగత వృత్తము. ఓ పవిత్ర చరిత్ర కలిగిన గాంధారి, నీ కొడుకులలో ఒక్కడు కూడా యుద్ధభూమిలో భయాన్ని పొందలేదు. బాణాల, గదల దెబ్బలను, బల్లెం, కత్తి మొదలైన వాటి పోటులను పొంది ఎంత దప్పిక పొందిన వారైనా భంగపడి యుద్ధం విరమించి మరలిపోలేదు. అందుచేతనే వారికి స్వర్గప్రాప్తి కలిగింది. వనమయూర వృత్తము. యుద్ధంలో శరీరం శస్త్రాస్త్రాలచేత సంపూర్ణంగా పవిత్రంగా, ధీరోదాత్తంగా పోరాడి అడుగు వెనుకకు వేయకుండా దర్శించిన శత్రువుల సమూహాలను నాశనం చేసి చావటమే రాజులకు శ్రేష్టమైన కార్యమని వేదాలు చెప్పుతున్నాయి. కందము. దానం, ధర్మం మొదలైన గొప్ప కర్మల విధులచేత ఏ పుణ్యలోకాలను పొందుతామో అవి మహాయుద్ధంలో మరణించేవాడు పొందే ఉత్తమ లోకప్రాప్తికి సమానం కావని మహాత్ములు అంటారు. వచనము. అందువలన కురు రాజకుమారుల మృతి ఊహించదగనదే. దేవతలు ముందు చెప్పినట్లే జరిగింది. అది అట్లా ఉండనిమ్ము. పాండవులు మాత్రం తాము గెలిచామని సంతోషపడ్డారా? అది ఏమీ లేదు. ఎట్లాగంటే. నర్కుట వృత్తము. గాంధారీదేవి, వినుము. వాయుపుత్రుడైన భీముడు యుద్ధంలో పాటించే ధర్మపద్ధతిని అనుసరించకుండా సుయోధనుడిని గదాయుద్ధంలో క్రూరంగా చంపాడు. ఆ విషయం విన్న మేము ముగ్గురం అదే రాత్రి అతికోపంతో అతిశయించిన క్రౌర్యంతో. వచనము. పాండవుల సైనిక స్థావరంలో. బంధుర వృత్తము. రథాలను, ఏనుగులను, గుర్రాలను అన్నిటినీ కలిపి నుగ్గునుగ్గు చేసి మొత్తం సైన్యమంతా చనిపోగా ద్రౌపదీ కుమారులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపి వారి మామల తలకాయలు కూడా మిగలకుండా వీరులందరినీ పొడిపొడి చేసి ఆ యుద్ధభూమికి మా పరాక్రమంతో బలిపెట్టాము. పిశాచ సమూహాలు సంతోషించాయి. ఈ విధంగా వచనము యుద్ధం చేశాము. అట్లా అవటం వలన ఆ పాండవులు సాధించిన విజయం నిరుపయోగమైంది. ఇక్కడ మేము చేయదలచిన దాన్ని చెబుతాను వినుము. ఆ సమయంలో పాండవులు ఆ స్థావరంలో లేకపోవటం చేతనే అట్లా పరాక్రమించి మిగిలిన వారిని చంపగలిగాము. అంతేకాని ఆ మహాపరాక్రమవంతులను ఎదుర్కొనటానికి మేము సమర్థులం కాము. ఆ పాండవులు తమ కుమారులు మా పరాక్రమంతో అట్లా చనిపోవటాన్ని గురించి విని దుహకం, క్రోధం నిండిన మనస్సులతో మమ్మల్ని వెన్నాడి రావటం తప్పదు. వాళ్ల బారి నుండి బయటపడాలి అన్నది మా ఆలోచన. దీనికి మీరు అనుమతించండి. నీవు దుహకించవద్దు అని గాంధారికి చెప్పి ధృతరాష్ట్రుడితో, ఓ రాజా, ధర్మరాజాదుల బారికి చిక్కకుండా తప్పించుకొనిపోవటం మాకు ఇప్పుడు కర్తవ్యం. మీరెట్లాగూ అనుమతించారు. ఇక నీవు దైవనిర్ణయం ఎదిరించటానికి కాదన్న విషయాన్ని అర్థం చేసుకుని దుహకాన్ని వదిలిపెట్టుము అని ఆ చోటనే వారిరువురికి ప్రదక్షిణ నమస్కారం చేసి మళ్లీ వాళ్లనే చూస్తూ రథాలు ఎక్కి భయంగా రథాలు తోలుకొంటూ గంగానది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒకరినొకరు వీడ్కొని తమ మార్గాలలో వెళ్లిపోయారు. వారిలో కూపాచార్యుడు హస్తినకు తిరిగి వచ్చాడు. కృతవర్మ ద్వారకకు చేరుకున్నాడు. అశ్వత్థామ వ్యాసమహర్షి ఆశ్రమాన్ని చేరుకొని వెంటనే తపస్సు మొదలుపెట్టాడు. ఆ తరువాత ధర్మరాజాదులు దాడిగా వచ్చి ఆ అశ్వత్థామను ముట్టడించారు. ఆ విషయమంతా నీవు విన్నదే. తరువాతి కథ చెప్పుతాను వినుము అంటూ జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పుతున్నాడు. ఆ విధంగా కూపాచార్యుడు మొదలైన వీరులు తనను వదిలిపోగా ధృతరాష్ట్రుడు కొత్తగా పుట్టిన దుహకంతో మనసు విషాదంతో వేదనతో నిండిపోగా అక్కడక్కడా ఆగి ముందుకు సాగుతున్నాడు. అక్కడ ఆ శిబిరంలో ధర్మరాజు అశ్వత్థామ తలమీదనున్న రత్నాన్ని తెచ్చి ద్రౌపదికి ఇచ్చి ఆమెను ఓదార్చాడు. ఆ సమయంలో యుద్ధభూమి నుండి తిరిగి వచ్చిన వారి ద్వారా ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి ఆయనను కలుసుకొనటానికి అదే దారిలో ధర్మరాజాదులు కూడా బయలుదేరారు.
కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజు దమ్ములతోడ ధృతరాష్ట్రు నొద్దకు బోవుట. తేటగీతి. అంతమంది కొడుకులు చనిపోయారన్న వార్త విని దుహకం మనసును దహించి వేస్తుండగా ఆ మహారాజు యుద్ధభూమికి వస్తున్నాడన్న ఆలోచన కలిగి ధర్మరాజుకు హృదయమంతా కనికరంతో ఆర్ధమైపోయింది. కందము. ముఖంలో దైన్యం వ్యాపించగా ధర్మరాజు శ్రీకృష్ణుడితో, నేను ధృతరాష్ట్ర మహారాజును తప్పక దర్శించుకొనాలి, అది నాకు అవశ్యకర్తవ్యం, తప్పించుకొనటానికి వీలులేదు, ముందుకు వెళ్ళుదాము అని అంటూ యుద్ధభూమి వైపు సాగిపోయాడు. ధృతవిలంబిత వృత్తము. అట్లా ధర్మరాజు వెళ్లుతుండగా సాత్యకి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆయనకు ఇరువైపులా బయలుదేరారు. ద్రౌపది మిక్కిలి శోకంతో కూడినదై బంధు స్త్రీలు వెన్నంటి వస్తుండగా ముందుకు సాగింది. వచనము. ఈ విధంగా మత్స్య పాంచాల దేశాలకు చెందిన స్త్రీలు ద్రౌపది ముందు వెనుకలుగా బయలుదేరారు. మొదటి రోజున సుయోధనుడు అభిమానించే స్త్రీలను హస్తినాపురికి తీసుకుని వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉండిన యుయుత్సుడు అక్కడ ధృతరాష్ట్రుడు లేకపోగా ఉదయాన్నే యుద్ధభూమికి చేరుకొని మహారాజు వెంబడి బయలుదేరాడు. ఆ విధంగా ధర్మరాజు బయలుదేరి యుద్ధభూమికి చేరుకునేటప్పటికీ ధృతరాష్ట్రుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ రోజు ముందు నడుస్తున్న స్త్రీలు ధర్మరాజును చూడగానే చేతులు పైకెత్తి హాహాకారాలు చేస్తూ ఏడుస్తూ ఎదురుగా వచ్చారు. సీసము. ఆట వెలది. కొంతమంది స్త్రీలు ఈ ధర్మరాజుకు ధర్మం ఏమి తెలియను, అసలు ఈ రాజుకు దయ ఎక్కడున్నది, తండ్రులను, మామలను, తాతలను, కుమారులను, తమ్ముళ్లను చంపివేశాడు, విద్య నేర్పిన పెద్దలను, గురువులను అతి క్రూరంగా చంపాడు, ఏ మాత్రం కనికరం లేనివాడు, ఛీ ఛీ అన్నారు. మరికొందరు అర్జునుడిని చేరి కురువృద్ధుడు భీష్ముడిని చంపటానికి, గురువైన ద్రోణాచార్యుడిని ముట్టడించి తుదముట్టించటానికి నీవు ఎట్లా సాహసించావు అని ప్రశ్నించారు. ఇంకొందరు, అయ్యో, నీ చెల్లెలు భర్త అని కూడా చూడకుండా సైంధవుడిని ఎట్లా చంపావు, ఎందుకు మీరు సంపాదించిన ఈ రాజ్యమంతా ఎవరికొరకు అని ఎత్తిపొడిచారు. అర్జునుడు ఏమీ మారు పలుకకుండా తల వంచుకుని వెళ్లిపోతూ ఉండగా. వచనము. ఇంకా కొంతమంది. కందము. ధర్మరాజును చూచి ఇంతమందిని చంపానని గర్విస్తే సరిపోదు, ద్రౌపది కొడుకులను, అభిమన్యుడిని చంపావు, మరుదులందరినీ నీ పొట్టన బెట్టుకున్నావు, అయినా నీకు వైభవం ఎక్కడున్నది, ఏనాడున్నది కాబట్టి ఈనాడు లేకపోవటానికి అని అర్థం. వచనము. అని అన్నారు. ఈ విధంగా రకరకాలుగా ఆ స్త్రీలు అంటుండగా మారుమాట్లాడకుండా కొడుకులు పోయిన దుహకంతో అతి దీనంగా ఉన్న ధర్మరాజు తనవలనే కొడుకులు చనిపోయిన శోకంతో అతి దీనంగా దుహకిస్తున్న ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి అతడి ప్రక్కనున్న వారి ద్వారా తన రాకను ఆ మహారాజుకు తెలిపి ఆ రాజు పాదాలకు నమస్కరించగా. శుద్ధ విరాటి వృత్తము. ధర్మరాజు వచ్చాడని నమస్కరించాడని గుర్తించిన ధృతరాష్ట్రుడికి మళ్లీ దుహకం కట్టలు తెంచుకొని ముఖం అతి దీనంగా మారిపోయింది, మనస్సు వికలమైపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును నెమ్మదిగా కౌగిలించుకున్నాడు. వచనము. ఈ విధంగా ధర్మరాజును కౌగిలించుకుని ఓదార్పు మాటలతో సాంత్వనం కలిగించాడు. ఆ తరువాత భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు మహారాజును సమీపించారు. సమీపంలో ఉన్నవారు వారిని పేరు పేరున ధృతరాష్ట్రుడికి తెలుపగా. తేటగీతి. అర్జున నకుల సహదేవులను పరిచయం చేసినప్పుడు ఊరుకున్నాడు. కాని భీముడు అనే మాట వినగానే అతి భయంకరమైన కోపాగ్ని అతడిని దహించివేయటం ప్రారంభించింది. ఏ అధర్మ కార్యం చేయటానికైనా సిద్ధపడేవాడివలె కనిపిస్తున్న ఆ మహారాజును కృష్ణుడు గమనించాడు. కందము. ధృతరాష్ట్రుడి మనస్సును కృష్ణుడు గుర్తించి ఈ దురాత్ముడి ఆలోచన చాలా దుర్మార్గమైనదని తలచి భీముడిని ఆ రాజు వద్దకు వెళ్లకుండా సంభ్రమం లేక పట్టుకున్నాడు. వచనము. శ్రీకృష్ణుడు భూత భవిష్యత్ వర్తమానాలు మూడు తెలిసిన మహాత్ముడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఇట్లాంటి పని ఏదో చేయబోతాడని ఊహించి ఇనుముతో భీముడి విగ్రహాన్ని తయారు చేయించి రహస్యంగా అక్కడికి తీసుకొని వచ్చి పెట్టుకుని ఉండటంచేత వెంటనే ఆ విగ్రహాన్ని రాజు ముందరికి జరిపాడు. అట్లా విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీమసేనుడనుకొని. కందము. ధృతరాష్ట్రుడు కోపం అతిశయించగా ఆ విగ్రహాన్ని రెండు చేతుల మధ్య అదుముకొని అతి క్రూరంగా భయంకరమైన వేగంతో విజృంభణతో క్షణం ఆలస్యం చేయకుండా పొదువుకొని ఆ విగ్రహం ముక్కలయ్యేటట్లు విరిచిప్రవేశాడు. లయవిభాతి.
అట్లా ఆ విగ్రహాన్ని అందిపుచ్చుకున్న ధృతరాష్ట్రుడి అవయవాలు చిన్నములు కాగా కాంతిమంతంగా వ్యాకోచించటం మొదలుపెట్టాయి. చూస్తున్న జనాలు ఈ రాజు బలం నిరుపమానమైనదని అంటుండగానే 2 చేతుల తోలు లేచిపోయింది. ఆ కౌగిలిలో ఆ బొమ్మ ముక్కలైపోయింది. ధృతరాష్ట్రుడి రొమ్ము చిక్కిపోయింది. మిక్కిలి రక్తం ధారలు ముఖంలోని అన్ని రంధ్రాల ద్వారా చిమ్మటం ప్రారంభమైంది. మనసు అదుపు తప్పే స్థితిలో ధృతరాష్ట్రుడు మూర్ఛలో పడిపోతున్నాడు. ఇప్పుడు నేను నా కొడుకు మూతికి బదులు తీర్చుకోగలిగాను అనే ఉల్లాస స్థితిలో ధృతరాష్ట్రుడు ఆ ప్రతిమను మరల విధ్వంసము చేశాడు. వచనము: ఈ విధంగా 10,000 ఏనుగుల బలమున్న ఆ గ్రుడ్డి మహారాజు భీముడి విగ్రహాన్ని విరుగగొట్టి అత్యంత సంతోషం పొందిన హృదయంతో ఉండి కూడా అందరూ ఏమనుకుంటారో అని ముఖ ప్రీతి కొరకు భీముడిని పేరు పెట్టి పిలుస్తూ హాహాకారాలు చేస్తూ ఏడుపులు మొదలుపెట్టాడు. అది చూచి చిరునవ్వుతో తన ముఖకమలం ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: తేటగీతి మహారాజా, ఎందుకు ఏడుస్తావు? భీముడు నీచేతిలో చావలేదు లెమ్ము. ఇప్పుడు నీవు విరిచింది ఆ భీముడి ప్రతిరూపమైన ఇనుప విగ్రహాన్ని. నీకింత కోపం ఉన్నదని ఎరిగినవాడిని కాబట్టే భీముడిని వెనుకకు దాటి నీ ముందర ఈ విగ్రహాన్ని జరిపాను. కందము రాజా, బలంలో నిన్ను సమీపించటానికి ఈ భూమిలో ఎవరున్నారు? నీ భుజశఖలు ప్రళయకాలంలో విజృంభించిన రుద్రుడి కోరల్లాంటివి. వాటిని తగిలిన మనిషి మరలా బ్రతకటం సాధ్యమా? వచనము: అందుచేత ఉపేంద్రవజ్రావృత్తము. ఈ రాజు మిక్కిలికోపానికి దాసుడై భీముడిని తప్పకుండా చంపటానికి ప్రయత్నిస్తాడని ఊహించి ఈ అపాయం తప్పించటానికే బాగా ఆలోచించి ఈ బొమ్మను సిద్ధంగా ఉంచుకున్నాను. తేటగీతి, కొడుకులు చనిపోయారన్న శోకంతో పుట్టిన తొందరపాటుతో ధర్మం విడిచిపెట్టి వాయుకుమారుడిని చంపివేద్దామని ఆలోచించావు. అట్లా చంపటం నీ చేతిలో ఉందా? సృష్టికర్త లీలను గుర్తించలేక నీవే అపహాస్యం పాలయ్యావు. వచనము: అంతేకాకుండా కందము రాజా, వినుము. ఈ ఒక్కడిని మాత్రం ఏమిటి? పాండురాజు కుమారులందరినీ చంపినా నీ కొడుకులు తిరిగి వస్తారా? శాశ్వతమైన నింద మాత్రం మిగిలేటట్లు చాలా పెద్ద పాపం చేశావు. స్రగ్విణీ వృత్తము. నేను పాండవులు నీ కుమారుడి చేతిలో ఎన్నో రీతులలో మాటిమాటికి ఆపద పొందినా నీవు మా వెంట ఉన్నావని భావిస్తూ గడిపాము. కనీసం ఇప్పుడైనా నీవు మా తప్పులను సామరస్యం సాధించటం కొరకైనా క్షమించుము. నీకు ఈ విధంగానైనా జ్ఞానంతో కూడిన బుద్ధి వైభవం సిద్ధిస్తుంది. వచనము అని కృష్ణుడు చెప్పాడు. ఆ తరువాత పరిచారకులు అతడి ఒంటికి అంటిన రక్తాన్ని కడిగివేయటానికై నీళ్లు తెచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు. ధృతరాష్ట్రుడు ఒడలంతా కడుక్కున్నాడు. అప్పుడు కృష్ణుడు మళ్లీ ఇట్లా అన్నాడు: సీసము తేటగీతి, ఓ రాజా, నీవు వేదాలు చదివినవాడివి, శాస్త్రాలు విన్నావు, పెద్దల చర్చలలో పాల్గొన్నవాడివి, అన్ని పురాణాలను అవలోకనం చేసి వాటి సారాన్ని గ్రహించినవాడివి, అన్ని ధర్మాలను ఎరిగినవాడివి. ఈ రీతిగా నీ తప్పును నీవు గుర్తించకుండా ఊరికే దుహఖాన్ని పొందుతున్నావు, కోపపడుతున్నావు. నేను భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఎన్ని మార్లు ఏం చేయాలో ఎట్లా చేయాలో నీ చెవుల్లో కూరికూరి నూరుపోసాము కదా. సంజయుడు కురుపాండవ బలాలలోని తేడాను ఎన్నిసార్లు నీకు వివరంగా చెప్పలేదు. ఆ బుద్ధులన్నీ నీ మనసులో ఏమాత్రం దూరలేకపోయాయి. ఇక మనం ఏమి చేయగలం? కందము భీమార్జునులు రణక్రీడలో ఎట్లా లోకోత్తరంగా స్వతంత్రిస్తారో తెలిసి సామాన్యులు వారిని ఎదిరించటం సాధ్యమవుతుందా? ఇక మనం ఏమనగలం? మరింకా ఎందుకిట్లా శోకాలు పెట్టటం? కందము తన మంచి చెడులను తానే స్వయంగా గుర్తిస్తూ పెద్దలు స్నేహితులు చెప్పే నీతి వాక్యాలను స్వీకరించి శుభాన్ని సాధించి కార్యం నిర్వహించే రాజుకు ఎప్పుడు చేసిన తప్పునకు చింతించవలసిన అవసరం కలుగదు. ప్రణవ వృత్తము. నీ మనసును శాంతంగా ఒక నియమానికి లోబడి ఎన్నడూ ఒక పనిని చేసుకొనటానికి నీవు సిద్ధం చేయలేదు. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడే పని చేశావు. నీ కొడుకు చెడుదారిలో పోతున్నప్పుడు ఆ దారిని తప్పించిన వాడివి కావు. నీవు చేసిన ఉపేక్షా రూపమైన తప్పు ఇదే. అందుకే కౌరవ వంశం పతనమైంది. తేటగీతి మాయాద్యూతంలో గెలిచామనే నెపంతో పరుగెత్తిపోయి పుణ్యకాంత అయిన ద్రౌపదిని తలపట్టుకుని సభామధ్యంలోకి లాగుకొని వచ్చి బట్టలు ఆడదీసిన విషయం తెలిసి ఉండి కూడా నీ కొడుకులను చంపాడని, భీముడిని నీవు చంపాలని ఆలోచించటం బాగుందా? నీవే చెప్పుము. వచనము నీ అవినీతిని
నీ కొడుకుల దుష్టచరిత్రను ఒకసారి బాగా గుర్తు చేసుకొమ్ము, శోకాన్ని రోషాన్ని వదిలిపెట్టుము, శాంతం పొందుము అని కృష్ణుడు చెప్పగా ధృతరాష్ట్రుడిట్లా అన్నాడు. జరదవృత్తము. కృష్ణ, నీవు ప్రశంసించదగిన గుణాలు మాత్రమే కలిగిన పురుషోత్తముడివి. నీ మాటలు అన్నీ సత్యాలే. కొడుకులు చనిపోయినందువలన మిక్కిలి బాధ పొంది ఓర్పును పోగొట్టుకుని మహాకోపాన్ని పొందటం వలన ఈ ధర్మహాని జరిగింది. అట్లాంటి నన్ను నీవు కోపగించటం సమంజసమే. కందము. ఓ కంసవైరి, నీ మాటలచేత తెలివిని పొందాను. నా కొడుకుల విషయంలో పడుతున్న బాధను ఇక వదిలివేస్తాను. నా తమ్ముడి కుమారులే నాకు సంతోషం కలిగించగలిగేవారుగా నేను నడుచుకుంటాను. వచనము అని ధృతరాష్ట్రుడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు భీమార్జున నకుల సహదేవులను ధృతరాష్ట్రుడి దగ్గర నిలబెట్టాడు. వరుసగా అందరినీ ఆ రాజు కౌగిలించుకొని దీవించాడు. ఆశ్రయించిన వారిని కాపాడే ఆ కృష్ణుడు చివరగా యుయుత్సుడిని ధృతరాష్ట్రుడి వద్దకు పంపాడు. యుయుత్సుడు వైశ్యకన్యకు ధృతరాష్ట్రుడికి జన్మించినవాడు. ధార్తరాష్ట్రుడై అతడిని చూడగానే కుమారుడు లభించాడని ఎంతో ఆనందం పొంది ఆ రాజు యుయుత్సుడిని దగ్గర చేర్చుకొని కౌగిలించుకున్నాడు. ఆ తరువాత మహారాజు పాండవుల వైపు తిరిగి, మీరు గాంధారీదేవిని చూడండి అని అన్నాడు. ఆ కుంతికుమారులు పెదతండ్రిగారి అనుజ్ఞ మేరకు శ్రీకృష్ణుడు ముందు నడుస్తుండగా వెళ్లి గాంధారికి వినయంతో నమస్కరించారు. అప్పుడు ఆమె ఆశీర్వదించటానికి ఇష్టపడక తన హృదయం మరణించిన కుమారులను గురించిన శోకంతో మండిపడుతుండగా శాపం ఇవ్వటానికి ధర్మరాజు వైపు తిరిగింది. ప్రాణులందరి చిత్రాలలోనూ ఏ వికారాలు ఏర్పడతాయో, ఎట్లా ప్రవర్తిస్తారో తన దివ్యజ్ఞానంతో స్పష్టంగా చూడగలిగినవాడు వ్యాసమహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మనోవేగం ఉన్నవాడు, అన్ని లోకాలలోనూ మిక్కిలిగా గౌరవించబడేవాడు. అట్లాంటి వ్యాసమహర్షి అక్కడ ప్రత్యక్షం కాగానే జనులందరూ ఆయనకు నమస్కరించారు. వారిని ఆశీర్వదిస్తూ మహర్షి కోడలైన గాంధారి వద్దకు చేరి, ఓ గాంధారి, శపించవద్దు, శాంతించుము అని అంటూ ఇంకా ఇట్లా చెప్పాడు. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. ధర్మజుని శపింపబూనిన గాంధారిని వ్యాసుడు రార్చుట. తల్లి, ధర్మరాజు మీద కోపం విడిచిపెట్టుము. ఈ రజోగుణం ఇంకా నీకెందుకు? ఈ ధర్మరాజు ధర్మదీక్ష కలవాడు. అందుచేత నీవు నేను చెప్పబోయే మాటలను శ్రద్ధతో వినుము. నీ కుమారుడు దుర్యోధనుడు యుద్ధభూమికి వెళ్లబోతూ నాకు విజయం సిద్ధించేటట్లు ఆశీర్వదించుము అని అడిగినప్పుడు నీ పుత్రాభిమానాన్ని అటుంచి నాయనా, ధర్మమెక్కడో జయమక్కడికే చేరుతుందని చెప్పావు కదా. మహాఘోరమైన యుద్ధంలో వీళ్లు గెలిచి బయటపడ్డారు. అందుచేత బాగా ఆలోచించి ధర్మదీక్షతో పోరాడి గెలిచిన పాండవులను సహించుము. ఆశ్రయం మిమ్ము. ఏ విధంగానైనా అన్యాయం లేని బుద్ధితో ఆలోచించుము. నీకే అర్థమవుతుంది. మేదిని వృత్తము. అమ్మా, ఏనాడో జరిగిన కథలను పట్టుకొని ఇప్పుడు కోపగించుకొనటం వలన లాభం ఏముంటుంది? నీవు విచక్షణతో కూడిన జ్ఞానం కలిగిన దానివని, ధైర్యవంతురాలివని లోకం మెచ్చుకొనటం ఉన్నది. నేను ఎప్పుడూ నిన్ను ప్రశాంతమైన మనస్సు కలిగిన ఇల్లాలుగానే చూచాను. అట్లాంటి నీ మనస్సులో అసూయ పుట్టటమా? అది సమంజసంగా కనిపించటం లేదు. వచనము. నీవు ఇప్పుడైనా మాతృధర్మాన్ని అవలంబించి నీ కుమారులైన పాండవుల పైన ఉన్న రోషాన్ని పోగొట్టుకొమ్ము అని చెప్పాడు. అప్పుడు వ్యాసుడితో గాంధారి ఇట్లా అన్నది. సీసము. ఆట వెలది. మహర్షి, నేను అసూయ కలిగిన దానను కాను. పాండవులు నశించాలని నేను కోరుకొంటానా? ఎట్లాగో దుహకం అధికం కావటం వలన కోపగించుకున్నాను, అంతే. ఈ పాండవులు కుంతికి ఎంతో నాకు అంతే కదా. వీరి బాధ్యత ఆమెకెంతో నాకు అంతేటగీతి. దుర్యోధనుడి తుంటరితనంచేత, శకుని కణదుశాసనుల దుర్మార్గంచేత కౌరవకులం నాశనమైపోయింది. యుద్ధంలో విజృంభించి యుద్ధధర్మాన్ని బట్టి ఈ పాండవులు అందరినీ చంపారు. దీనివలన నా మనసుకు ఏమీ బాధ కలగలేదు. శ్రీకృష్ణుడు చూస్తుండగా భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుడిని బొడ్డుకు క్రింది భాగంలో గదతో మోది చంపటం న్యాయంగా ఉన్నదా? ఆ పని ఈ మాతృహృదయాన్ని బాధించకుండా ఉంటుందా? మీరే చెప్పండి. కందము. పరాక్రమవంతులైన వాళ్లు యుద్ధంలో చివరికి తాము చనిపోయే పరిస్థితి ఎదురైనా జనులంతా ఏ నియమాలను పాటించి యుద్ధం చేస్తారో దాన్నే అనుసరిస్తారు. నియమాన్ని ఉల్లంఘించరు. ఎవరైనా అట్లా ఉల్లంఘిస్తే చూచిన వారికి కోపం రాకుండా ఉంటుందా? వచనము.
గాంధారి ఇట్లా అనగా భీముడు భయంతో గడగడ వణకిపోతూ పెద్ద తల్లికి నమస్కరించి ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. భీముడు గాంధారికి గోపోపశమనంబుగా నుత్తరంబులిచ్చుట. పరమపవిత్ర చరిత్ర కలిగిన గాంధారీదేవి. బాగా ఆలోచించి చూస్తే నేను చేసింది ధర్మమో అధర్మమో? ప్రాణభీతితో అట్లా చేశాను. నిండుదయతో మమ్మల్ని క్షమించుము. నీ కుమారుడు బలవంతుడు, చాకచక్యమున్నవాడు. అట్లాంటివాడిని అట్లా తప్ప ఓడించటం సాధ్యం కాదు. అందుచేత అట్లా చేయాల్సి వచ్చింది. అది అట్లా ఉంచుదాము. మరి ధర్మరాజుకు సభలో జరిగిన అవమానం న్యాయ పద్ధతిలో జరిగిందా? ఆ సమయంలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలగా ఉన్నది కదా. ఏమాత్రం దయలేకుండా నిండుకొలువులోకి ఈడ్పించుకొని వచ్చి దుర్యోధనుడు ఏమేమన్నాడో నీవు విన్నావు కదా. ఆ పవిత్రురాలికి తన తొడలు చూపించి కూర్చునమనటం నీవు ఎరుదుగు కదా. వచనము. ఆ కాలంలో అప్పటికప్పుడు పుట్టిన కోపంతో పరితాపం అధికమై మనసును దహించివేస్తుండగా అతడి తొడలను నా గదాదండంతో విరుగగొట్టుతానని ఆ నిండు సభలో ప్రతిజ్ఞ చేశాను. ఉత్తమ క్షత్రియ ధర్మం తెలిసినవారు ప్రతినను నెరవేర్చలేకపోవటం తప్పుగా భావిస్తారు. కాబట్టి నా పట్టుదలను నెరవేర్చుకున్నాను. ఇంకా ఒక విషయం వినుము. ఆ సభలోనే అప్పుడే ఆ దుర్యోధనుడి తొడలు నుగ్గునుగ్గు చేసి చంపివేస్తే బాగుండేది. కాని ధర్మరాజు మాట మీరటానికి వీలులేదు. కాబట్టి ఆ మహాత్ముడు పెట్టిన నియమాలను తప్పించకుండా అడవికి వెళ్లి పడరాని దుఃఖాలు అనుభవించాము. చివరకు మళ్లీ ధర్మరాజు సంధి జరిగితేనే మంచిదని శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి పంపించే సమయంలో నేను కూడా ఇట్లా అన్నాను. తేటగీతి. మనం అన్నదమ్ములమై ఉండి కూడా ఈ విధంగా ఇతరులు మనలను తప్పు పట్టటానికి వీలు కల్పిస్తూ తలలు పైకెత్తి చూస్తుండగా ఒకరితో మరొకరు యుద్ధం చేయటం ఎందుకు? పెద్దలు చెప్పినట్లుగా ఈ భూమిని పంచుకొని ఎవరి భాగం వారు అనుభవిస్తే సరిపోదా? వచనము. అని నీ కుమారుడికి చెప్పి పంపాను. దానితో శాంతించక ఆ దుర్మార్గుడు కసితో వైరం పెంచుకున్నాడు. దానివలన ధర్మరాజు రాజ్యాన్ని గ్రహించటం, నేను నా ప్రతిజ్ఞలు తీర్చటం తప్పనిసరి అయింది. అందుచేత ఏదో ఒక విధంగా మా పగ తీర్చుకొనవలసి వచ్చింది. నీవు కూడా మంచి చెడులు తెలిసిన దానివి, విచక్షణ ఉన్నదానివి. ఇదంతా బాగా ఆలోచించుము అని భీముడనగా గాంధారి అతడితో ఇట్లా అన్నది. కందము. ఆ నీచుడికి అట్లా చావటం బాగుంది. ఆలోచిస్తే నీవు చెప్పిన దుర్గుణాలు అన్నీ వాడిలో ఉన్నాయి. కాని అట్లా తొడలు విరుగగొట్టటం నీకు మాత్రం తగిన పనే? ఏమో, అది అట్లా జరిగిపోయింది. తేటగీతి. వృకోదర. యుద్ధంలో శత్రువును చంపుతారు తప్ప రొమ్ము చీల్చి నెత్తురు తీసుకుని త్రాగేటటువంటి క్రూరులు నీవు తప్ప ఇంకా ఎక్కడైనా ఎప్పుడైనా పుట్టారా? అట్లా త్రాగటం మనుషులు చేసే పని కాదు. తోడేలు అట్లా చేస్తుంది, రాక్షసులు అట్లా చేస్తారు. వచనము. అని గాంధారి అనగా భీముడు ఆమెతో ఇట్లా చెప్పాడు. జలధరవృతము. ఆ సభలోనికి అంత క్రూరంగా ఆమెను బాధపెడుతూ లాగుకుని వచ్చి చీర విప్పి అవమానించినందువలన కోపంతో చేసిన ప్రతిజ్ఞ తీర్చటం కొరకు అట్లా దుశ్శాసనుడి రక్తాన్ని పెదవికి చేర్చాను, తాకించాను తప్ప త్రాగలేదు. నిజంగా నేను చేసినది ఇంతే. వచనము. అంతేకాదు, మరో విషయం కూడా ఉన్నది వినుము. నేను యుద్ధంలో దుశ్శాసనుడిని క్రింద పడవేసి ఆక్రమించుకున్నప్పుడు క్రౌంచపద్వృత్తము. ఆ కురుసేనలోని మహావీరులు బలపరాక్రమాలతో పట్టుదల వదలకుండా విజృంభించారు. ధైర్య సమృద్ధితో, అతిశయించిన క్రూరత్వంతో సాహసం చూపుతూ వెనుదిరగకుండా మహాపరాక్రమంతో నన్ను వెంటనే ప్రక్కకు తోసివేశారు. అప్పుడు నాలో వేగం, విజృంభణ, పరాక్రమం పెనవేసుకుని నేను విజృంభించాను. ఆ సైన్యం భయపడాలంటే, నా సమీపానికి రాకుండా ఉండాలంటే అట్లా రక్తాన్ని నోటికి తాకించక తప్పలేదు. వచనము. వారు భయపడాలి, నన్ను సమీపించకుండా ఉండాలి. ఆ రెండు పనులు సిద్ధించటం కొరకు అట్లా నెత్తురు తాగటం వలె నటించాను తప్ప నిజంగా రక్తం దోసిలితో పట్టి త్రాగలేదని అర్థం. తేటగీతి. అమ్మా, వేరే మనుష్యుల రక్తమైనా త్రాగటం మహాపాపమని విన్నాను. అట్లాంటప్పుడు తమ్ముడి రక్తాన్ని త్రాగటానికి నేనేమైనా వెర్రివాడినా? అంత పాపిష్ఠినా? లేదా అంత కరుణలేని హృదయమున్నవాడినా? వచనము. అని భీముడు చెప్పగా గాంధారి ఇట్లా అన్నది. తేటగీతి.
అయ్యో, గ్రుడ్డివాళ్లకు ఆసరాగా ఒక్కడినైనా మిగల్చకుండా 100 మందిని నీ పొట్టన పెట్టుకున్నావే. ఎంత దయలేని వాడివయ్యా నీవు. ఆ 100 మందిలో ఒక్కడైనా మీకు అపకారం చేయనివాడు లేకపోయాడా బాబూ? కందము, నాయనా, నీవు ఒక్కడిని చంపకుండా వదిలివేసినంత మాత్రంలో నీ ప్రతిజ్ఞాభంగమవుతుందా? ఆ ఒక్కడు మీ అన్న వైభవోపేతంగా ఈ రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలకుండా అడ్డుపడతాడా? ఎందుకింత క్రూరంగా అందరినీ ఊచుకోత కోశావు? వచనము అని గాంధారి అన్నది. అప్పుడు ఆమె మనసులో ధర్మరాజు మెదిలాడు. కొడుకులు, మనుమళ్ళు క్రూరంగా చంపబడ్డారన్న వ్యథతో మిక్కిలిగా పీడించబడిన మనస్సు కలిగిన ఆ గాంధారి కోపంతోనూ కాఠిన్యంతోనూ నిండిన కరకు ధ్వనితో ఎక్కడా ఆ మహారాజు అని అడిగింది. ఆ మాట విని ధర్మరాజు భయపడిపోయాడు. గడగడ వణుకుతూ చేతులు ముడిచి నమస్కరించి వినయంతోనూ నెమ్మదిగా, అమ్మా, ఇదుగో నేను ధర్మరాజును వచ్చాను చూడుము అంటూ ఆమెను సమీపించి, కందము, నానా రాజుల భార్యల చేత ఆరాధింపబడే చరణసీమ కలిగిన ఓ మహారాణి గాంధారీదేవి, నీ కొడుకులను చంపించిన పాపాత్ముడను నేను, అతికఠిన చిత్తుడను నేను, నిందించటానికి అన్ని విధాలా తగనవాడిని. అట్లాంటి నన్ను నీ శాపంతో చంపివేయుము. కందము, ఈ భారతభూమిలోని రాజులు, వారి పరివారాలు అందరూ మరణం పాలు కావటానికే అతి కఠినుడుగా మారిపోయిన ఈ ధర్మరాజుకు ఏదైనా దారుణమైన శిక్ష విధించవమ్మా. మత్తకోకిల, బంధువులను కుమారులను చావజూసిన ద్రోహిని నేను ఇంకా ప్రాణాలతో ఎందుకుండాలి? నాకు రాజ్యం ఎందుకు? ఈ వైభవాలెందుకు? అని ధర్మరాజు విలపించాడు. ఇది విని గాంధారి నోట మాట రాలేదు. వేడిగా పొడవుగా కరకుగా ఉన్న పెద్ద నిట్టూర్పును మాత్రం విడిచిపెట్టింది. వచనము ఈ విధంగా ఆ గాంధారి ధర్మరాజు యొక్క సమంజసమైన మాటలు విని ఊరకే ఉండిపోయింది. ధర్మరాజు కూడా జోడించిన చేతులను పైకెత్తి నొసటన చేర్చి వినమితుడయ్యాడు. అప్పుడా గాంధారీదేవి చూపు కన్నులకు కట్టుకున్న గుడ్డ అంచు సందులో నుండి దూరి ధర్మరాజు కాలి గోళ్లను తాకినది. అప్పుడు ఆ వేళ్లు వెంటనే ఎర్రబడ్డాయి. అది చూచి అర్జునుడు కృష్ణుడి వెనుకవైపుగా వెళ్లి నిలబడ్డాడు. భీముడు, నకుల సహదేవులు కూడా తొట్రుపాటుతో అటూ ఇటూ పోయారు. ఆ సమయంలో గాంధారి కోపం విడిచిపెట్టి పాండుపుత్రుల పట్ల మాతృభావాన్ని పొంది ఓదార్పు కలిగించే స్వరంతో, నాయనలారా, కుంతిని దర్శించుకోండి అని చెప్పింది. ఆ మాటలు విని పాండవుల మనసులు కాస్త తేరుకొన్నాయి. శోకం తగ్గింది. అందరూ కలిసి కుంతి ఉన్న చోటికి వెళ్లారు. అప్పుడు కుంతి వారినందరినీ నెమ్మదిగా చూచి ఇట్లా అన్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. పాండవులు కుంతీదేవి కడకు గాంధారి పంపునం బోవుట. అంబురుహ వృత్తము. పాండవులను చూడాలని చాలా కాలం నుండి కోరుకొంటున్న కుంతీదేవి వారిని చూచి వాళ్లు పడ్డ దారుణమైన కష్టాలను తలుచుకొని అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఉపపాండవులు మొదలైన పాండుపుత్రుల కొడుకులందరూ చనిపోయిన వైనాన్ని గుర్తు తెచ్చుకొని మహాదుహకంలో మునిగిపోయింది. ఆమె కళ్ల వెంబడి నీరు ధారగా కారుతుండగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతుండగా, ఆమె దురవస్థ చూచి పాండవులు ఆమె కంటే దీనులు అయి. వచనము ఆమె బాధ చూచి వీళ్లు చలించిపోయారు. తడబడుతున్న కాళ్లతో వెళ్లి ఆమె పాదాలపై అందరూ పడి నమస్కరించి, తేటగీతి. అందరూ ఏడుస్తుండగా అందరిమీద చేతులు ఉంచి కుంతికూడా కుమిలి ఏడ్చింది. వారిని ఒక్కొక్కరిని పైకి లేపి వారి శరీరాలను నిమిరింది. వారి దేహాలలో నానావిధ శస్త్రాలచేత అస్త్రాలచేత ఏర్పడిన గాయాలను చూచి, కందము, ఆ గాయాలు అయిన చోట్లను తాకి చూస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ పరితాపంతో కుమిలిపోతూ ఏడ్చింది. వారిని పట్టుకొని కౌగిలించుకొని, నాయనలారా, వచ్చారా ఇంతకాలానికి అని అన్నది. సీసము, తేటగీతి. అప్పుడు కుంతీదేవికి శోకాగ్ని అతిశయించి మండటం మొదలుపెట్టింది. ఆమె దగ్గరకు ద్రౌపది పాలిపోయిన ముఖం మీద కన్నీరు తెరలు కట్టగా, తడబడుతున్న నడకతో జీవచ్ఛవం వలె దైన్యం ఆకారం దాల్చిన విధంగా వచ్చి, అమ్మా, అభిమన్యుడు మొదలైన నీ మనవళ్లు ఎక్కడా కనిపించరే, ఎక్కడికి వెళ్లారు? ఇన్ని రోజులైనా నిన్ను చూడటానికి రారెందుకు? అని పిచ్చిదానివలె మాట్లాడుతూ కుంతి పాదాల సమీపంలో కుప్పకూలిపోయింది. కొమ్మ నుండి తెంచివేయగా పైగా ఎండ తాకి వాడిపోయి నిర్జీవమైపోయిన తీగవలే ఆ ద్రౌపది కనిపించగా. వచనము
ఈ విధంగా నేలమీద పడి ఏడుస్తున్న ద్రౌపది మీద కుంతి ఒరిగిపోయి తాను కూడా పెద్దగా ఏడ్చింది. ఆమెను పట్టుకొని ఎత్తి కౌగిలించుకుని ఓదార్చి, కొడుకులు ద్రౌపది వెంట రాగా కుంతి గాంధారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ద్రౌపది గాంధారి కాళ్లకు నమస్కరించి వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుండగా గాంధారి ఆమెవైపు తిరిగి ఇట్లా అన్నది. మత్తకోకిలా, అమ్మాయి, ఇట్లా బాధపడితే అవుతుందా? నీవిట్లా కృంగిపోతే తప్పకుండా ఏదో ఒక అపాయం జరుగుతుంది. మరి పాండవులకు మాత్రం వారి కుమారులను తలచుకొంటే శోకం కలగటం లేదా? మనవళ్లు పోగా కుంతికి మాత్రం దుఃఖం లేదా? కందము, నేను నిన్నెట్లా ఓదారుస్తున్నానో నన్ను నీవు అట్లాగే ఓదార్చుము. మరొక విషయం వినుము, నీ జీవితము నా జీవితము ఒకే విధంగా ఉన్నాయి. నేను కొడుకులను పోగొట్టుకున్నాను, నీవు కొడుకులను కోల్పోయావు. మన విషయంలో విధి చాలా క్రూరంగా వ్యవహరించింది. దీన్ని ఏమనగలము చెప్పుము. ప్రహరణకలిత వృత్తము. ఇది ఇట్లా అవుతుందని తెలిసి ఆనాడే సభలో విదురుడు పెద్దవారంతా ప్రశంసిస్తుండగా ఎంతగానో చెప్పాడు. అదంతా విని కూడా నా కుమారుల దుర్మార్గాన్ని నేను ఆపలేకపోయాను. అందుకే ఈ సంక్షోభం ఏర్పడింది. ఏనాటికైనా కీడు తగలకుండా ఉంటుందా? వచనము. ఇట్లా అంటాను కాని నేను మాత్రం దీనిని ఆపగలిగినదానినా? ఎవరు మాత్రం ఏమి చేయగలరు? కాలధర్మానికి లోబడి ఏది ఎట్లా జరగాలో అట్లా జరిగిపోయింది. నీవు ఇకనైనా ప్రశాంతంగా ఉండుము అని చెప్పినది. ఇదే విధంగా పాండవులు ధృతరాష్ట్రుడిని గాంధారిని ఓదార్చారు. ఈ విషయాన్ని చెప్పగా అట్లా ప్రశాంతి పొందిన కోపం కలిగిన ఆ గాంధారి తరువాత ఏం చేసింది? ధర్మరాజు తరువాత ఏమేం చేశాడు అని జనమేజయుడు అడిగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము ఆశ్వాసాంతము శిఖరిణి వృత్తము. ఓ హరిహరనాథస్వామి, నీవు తపస్సుచేత వేదాధ్యయనంచేత పరిశుద్ధ మనస్సులు కలవారిచేత చక్కగా భావించబడతావు. ఆపదలనే మంటలు ఆరిపోవటానికి నీ దయామృతమనే వర్షాన్ని కురిపిస్తావు. దాసాను పువ్వలే ఎర్రగా పాలవలే తెల్లగా ఉన్న నీ అరుణ శ్వేతకాంతి చాలా మనోహరమైనది. భక్తులు తమ తమ కైంకర్యాలతో స్థిరంగా నిన్ను హృదయాలలో పదిలపరుచుకొని మధురమైన అద్వైతానందానుభవాన్ని పొందుతారు. అట్లాంటి నీకు నమస్కారము. కందము. స్వామి, నీ అసలు రూపాన్ని వ్యాసాది మహర్షులు మాత్రమే తెలుసుకొనగలరు. నీ విలాసాలు అతి మధురాలు. నీ సంపూర్ణ స్వరూపం సత్యమైనది, అనంతమైనది, శాశ్వతమైనది, కళ్యాణప్రదమైనది. మాలిని. హరిహరనాథస్వామి, నీ రూపం సదసత్తులకు భిన్నమైనది, విలక్షణమైనది. నిన్ను తలచే భక్తుల హృదయాలు సదా ఆనందంతో నిండి ఉంటాయి. నీవు వారి పాపాలను పటాపంచలు చేస్తావు. ప్రపంచంలో దేనిని ఎట్లా నిర్వహించాలో నీవు సమర్థంగా తెలిసినవాడవు. ధర్మహాని కలిగించే రాక్షసులను సంహరించి సాధుజన సంరక్షణ చేసేవాడవు. విజ్ఞాన స్వరూపులైన బ్రాహ్మణులు నీ ముఖం నుండే పుట్టారు. నీవు సర్వభువన నిర్వహణ రూపమైన ప్రభుత్వంతో మహానందరూపంతో ప్రకాశిస్తావు. గద్యము. ఉభయకవిమిత్రుడు, కొమ్మనమాత్యుడి పుత్రుడు, పండితులను గౌరవించుటంలో సుప్రసిద్ధుడు, బుధులచేతి ఆరాధనచే ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలోని స్త్రీపర్వంలో మొదటి ఆశ్వాసం సంపూర్ణం. స్త్రీపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము స్త్రీపర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.